ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, జ్ఞానమును విడువకయుండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మన జీవితంలో జ్ఞానము పోషించే రక్షక కవచం వంటి పాత్రను వివరిస్తుంది. మనం లోకంలో రక్షణ కోసం ధనం మీదో బలమైన మనుషుల మీదో ఆధారపడతాం. కానీ వాక్యం సెలవిస్తోంది, నిజమైన రక్షణ మనం సంపాదించుకున్న దైవిక జ్ఞానంలోనే ఉంది. ఈ జ్ఞానం మనకు ఒక అదృశ్య అంగరక్షకుడిలా పనిచేస్తుంది. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, జ్ఞానమును విడవకై ఉండిన ఎడల అది నిన్ను కాపాడును అని ఉంది. మనం జ్ఞానాన్ని కేవలం అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాడుకోకూడదు. దానిని విడవకుండా మనతోనే ఉంచుకోవాలి. మనం జ్ఞానాన్ని పట్టుకుంటే అది మనల్ని అపాయాల నుండి కాపాడుతుంది. మనం తీసుకునే నిర్ణయాలలో, మనం వెళ్ళే మార్గాలలో జ్ఞానము మనకు ముందుగా నడుస్తుంది. పొరపాట్లు చేయకుండా, తప్పుడు వ్యక్తుల ఉచ్చులో పడకుండా అది మనల్ని భద్రపరుస్తుంది. ఉదాహరణకు, అబీగయీలు భర్త నాబాలు మూర్ఖత్వంతో దావీదును అవమానించినప్పుడు దావీదు తన సైన్యంతో నాబాలు ఇంటిని నాశనం చేయడానికి బయలుదేరాడు. అబీగయీలు ఈ ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి సమయోచిత జ్ఞానాన్ని ఉపయోగించింది. ఆమె వెంటనే దావీదును కలిసి వినయంతో మాట్లాడి అతడు తన చేతులతో రక్తం చిందించకుండా ఆపగలిగింది. ఆమె జ్ఞానము ఆమె కుటుంబాన్ని సర్వనాశనం కాకుండా కాపాడటమే కాకుండా దావీదును కూడా పొరపాటు చేయకుండా రక్షించింది. అలాగే జ్ఞానానికి మారుపేరుగా నిలిచిన సొలొమోను రాజు 2 స్త్రీలు ఒకే బిడ్డ కోసం వాదించుకుంటున్నప్పుడు చేసిన తీర్పు ఒక గొప్ప ఉదాహరణ. కత్తితో బిడ్డను 2 ముక్కలు చేయమని చెప్పడం ద్వారా నిజమైన తల్లి ఎవరో కనిపెట్టగలిగాడు. ఇక్కడ సొలొమోను తన అధికారాన్ని కాకుండా తనతో ఉన్న జ్ఞానాన్ని ఆయుధంగా వాడుకున్నాడు. ఆ జ్ఞానమే ఒక పసిబిడ్డ ప్రాణాన్ని కాపాడడంతో పాటు రాజుగా అతని గౌరవాన్ని ఇజ్రాయేలీయులందరి దృష్టిలో నిలబెట్టింది. ప్రియులారా, జ్ఞానము అనేది కేవలం పుస్తకాల్లో చదివి నేర్చుకునేది కాదు. అది మన ప్రతి అడుగులో ప్రతిబింబించాల్సిన ఒక జీవన శైలి. పైన పేర్కొన్న అబీగయీలు తన వివేకంతో ఒక మరణాన్ని ఆపగలిగితే, సొలొమోను తన జ్ఞానంతో ఒక పసిబిడ్డ ప్రాణాన్ని కాపాడి న్యాయాన్ని నిలబెట్టాడు. వీరిద్దరి జీవితాల్లోనూ జ్ఞానము అనేది కేవలం ఆపద వచ్చినప్పుడు వెతుక్కున్నది కాదు. వారు దానిని నిరంతరం తమతోనే ఉంచుకున్నారు. మనం కూడా మన జీవిత ప్రయాణంలో జ్ఞానాన్ని ఒక ఆభరణంలా, ఒక రక్షణ కవచంలా ధరించాలి. మనం తీసుకునే చిన్న నిర్ణయమైనా, ఎదుటివారితో మాట్లాడే మాటలైనా జ్ఞానయుక్తంగా ఉన్నప్పుడు అవి మనల్ని అవమానం నుండి, అనవసరమైన గొడవల నుండి మరియు తప్పుడు మార్గాల నుండి భద్రపరుస్తాయి. బైబిల్ సెలవిచ్చినట్లుగా, జ్ఞానమును సంపాదించుకొనుటయే జ్ఞానమునకు మూలము. అది మనల్ని హెచ్చించును. మనము దానిని కౌగిలించుకొని ఎడల అది మనకు ఘనతను తెచ్చును. రెండవదిగా, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును అని ఉంది. జ్ఞానాన్ని కేవలం ఒక సమాచారంగా చూడకూడదు, దానిని ప్రేమించాలి. మనం దేనినైతే ప్రేమిస్తామో దానికే మన హృదయంలో అత్యున్నత స్థానం ఇస్తాం. జ్ఞానము పట్ల మనకున్న ప్రేమ మనల్ని క్రమశిక్షణలో ఉంచుతుంది. లోకపు ఆకర్షణల కంటే దేవుని వాక్యమే శ్రేష్టమైనదని మనము నమ్మినప్పుడు ఆ వాక్యమే మనకు రక్షణ కవచం అవుతుంది. జ్ఞానము మనల్ని పాపం నుండి, మరణకరమైన మార్గాల నుండి మరియు నష్టాల నుండి విడిపిస్తుంది. అది మనల్ని క్షేమంగా మన లక్ష్యం వైపు నడిపిస్తుంది. ఉదాహరణకు, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ, క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను నీవు ఎరుగుదువు అని చెబుతాడు. తిమోతి బాల్యం నుండే దేవుని వాక్యమును ప్రేమించాడు. ఆ వాక్యం పట్ల అతనికి ఉన్న ప్రేమ అతడిని యవ్వన కాలపు ఇచ్చల నుండి, తప్పుడు బోధల నుండి రక్షించింది. జ్ఞానాన్ని ప్రేమించే వ్యక్తికి వాక్యమే ఒక రక్షణ కవచం అవుతుందని తిమోతి జీవితం నిరూపిస్తుంది. అలాగే లూకాసు వార్త 10వ అధ్యాయంలో మార్త అనేక పనుల వల్ల తొందరపడుతుంటే మరియ మాత్రం యేసు పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలను వింటూ ఉంది. యేసు ఆమె గురించి చెబుతూ, మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అన్నాడు. లోకపు పనుల కంటే జ్ఞానాన్ని ఎక్కువగా ప్రేమించడం వల్ల ఆమె ఆత్మీయంగా బలపడింది. ఆ జ్ఞానమే ఆమెను ఆందోళనల నుండి, లోకపు ఒత్తిడి నుండి రక్షించి ఆమెకు నిత్యమైన ఆశీర్వాదాన్ని ఇచ్చింది. ప్రియులారా, జ్ఞానమును ప్రేమించడం అంటే దానిని మన హృదయపు లోతుల్లో భద్రపరచుకోవడం. మనం దేనినైతే ప్రేమిస్తామో దానిని కోల్పోవడానికి ఇష్టపడము. అదేవిధంగా జ్ఞానాన్ని ప్రేమించే వ్యక్తి దానిని విడిచిపెట్టి తప్పుడు మార్గాల్లో వెళ్ళడానికి ఇష్టపడడు. తిమోతి తన యవ్వన కాలంలో లోకపు ఆకర్షణలకు లోను కాకుండా ఉండడానికి
మరియా తన మనస్సును ఆందోళనల నుండి కాపాడుకోవడానికి కారణం వారు జ్ఞానాన్ని అన్నిటికంటే మిన్నగా ప్రేమించడమే. మనం జ్ఞానాన్ని కేవలం ఒక అవసరంగా చూస్తే అది మనకు కష్టకాలంలో మాత్రమే గుర్తుకు వస్తుంది. కానీ దానిని ప్రేమించినప్పుడు అది మనలో ఒక భాగమైపోతుంది. ఆ ప్రేమ మనకు క్రమశిక్షణను నేర్పిస్తుంది, మన ఆలోచనలను శుద్ధి చేస్తుంది మరియు మనల్ని పాపపు ఉచ్చుల నుండి రక్షిస్తుంది. లోకం రకరకాల ప్రలోభాలతో మనల్ని ఆకర్షించవచ్చు, కానీ జ్ఞానము పట్ల మనకున్న ప్రేమే ఇది నాకు శ్రేష్టమైనది కాదు అని మనల్ని హెచ్చరించి మన ఆత్మీయ ప్రయాణాన్ని క్షేమంగా ఉంచుతుంది. సహోదరి సహోదరులారా, ఈరోజు మీరు ఏదైనా అభద్రతా భావంతో ఉన్నారా? నా భవిష్యత్తుకు రక్షణ ఉందా? నా పనులు సఫలమవుతాయా అని ఆలోచిస్తున్నారా? అయితే జ్ఞానాన్ని గట్టిగా పట్టుకోండి, దానిని మీ ప్రాణప్రదంగా ప్రేమించండి. మీరు చేపడుతున్న పనులలో, మీ వృత్తిలో మరియు మీ వ్యక్తిగత నిర్ణయాలలో దేవుని జ్ఞానానికి చోటు ఇవ్వండి. మీరు జ్ఞానాన్ని గౌరవిస్తే అది మిమ్మల్ని గౌరవిస్తుంది. మీరు దానిని కాపాడితే అది మిమ్మల్ని కాపాడుతుంది. మీరు వెళ్ళే ప్రతి చోట దేవుని జ్ఞానం మీకు తోడై ఉండును గాక. మీ అడుగులు జారిపోకుండా మీ ప్రయాణం సురక్షితంగా సాగునుగాక. దేవుడు తన పరలోకపు జ్ఞానంతో మిమ్మల్ని నింపి ఉన్నత స్థితిలో నిలబెట్టునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జ్ఞానమును విడవగయుండిన ఎడల అది మమ్మల్ని కాపాడునని, దాన్ని ప్రేమించిన ఎడల అది మమ్మల్ని రక్షించునని, మేము లోకంలో రక్షణ కోసం ధనం మీదో బలమైన మనుషుల మీద ఆధారపడతాం, కానీ నిజమైన రక్షణ మేము సంపాదించుకున్న నేను గూర్చిన జ్ఞానంలోనే ఉందని నీవు సెలవిచ్చావు. తన నీకు స్తుతులు దేవా. జ్ఞానము అనేది కేవలం పుస్తకాల్లో చదివి నేర్చుకునేది కాదు గనుక అది మా ప్రతి అడుగులో ప్రతిబింబించాల్సిన ఒక జీవన శైలి. గనుక మేము మా జీవిత ప్రయాణంలో జ్ఞానాన్ని ఒక ఆభరణంలో, ఒక రక్షణ కవచంలో ధరించుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, జ్ఞానమును ప్రేమించడం అంటే దానిని మా హృదయపు లోతుల్లో భద్రపరచుకోవడం అని, మేము దేనినైతే ప్రేమిస్తామో దానిని కోల్పోవడానికి ఇష్టపడమని, అదేవిధంగా జ్ఞానాన్ని ప్రేమించే వ్యక్తి దానిని విడిచిపెట్టి తప్పుడు మార్గంలో వెళ్ళడానికి ఇష్టపడడని నీవు సెలవిచ్చావు. గనుక లోకం రకరకాల ప్రలోభాలతో మమ్మల్ని ఆకర్షించిన నీవు మాకిచ్చిన జ్ఞానంతో అది మాకు శ్రేష్టమైనది కాదు అని గ్రహించి మా ఆత్మీయ ప్రయాణాన్ని క్షేమంగా ఉంచుకునే వారంగా ఉండుటకు కృపచూపమని, మా అడుగులు జారిపోకుండా మా ప్రయాణాన్ని సురక్షితం చేసి ఉన్నత స్థితిలో మాలో ప్రతి ఒక్కరిని నీవే నిలవబెట్టమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.